వృషభ రాశి వారు ద్వితీయములో గురువు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కర్కాటక రాశి వారు భాగ్యములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ధనస్సు రాశి వారు పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుంభరాశి వారు తృతీయంలో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఏప్రిల్ నెల 12 ఆదివారం నుండి 2026 ఏప్రిల్ నెల 18 శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో శుక్రుడు, మిథునములో గురువు, సింహములో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో రవి, కుజ, బుధ, శనులు సంచారం కొనసాగుతోంది. అలాగే మకర, కుంభ, మీన, మేషరాశుల్లో చంద్ర సంచారం కనిపిస్తోంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. కాలం వ్యతిరేకంగా ప్రయాణం చేసేటువంటి సందర్భంలో మీ మీద మీరు నమ్మకాన్ని ఉంచుకొని మీ కష్టాన్ని, మీ ప్రతిభను వ్యక్తం చేసే విధంగా మీరు త్రికరణ శుద్ధిగా పనిచేయడం వల్ల మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సృజన సహకారంతో విందు వినోదాల్లో కూడా పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనసా వాచ కర్మన మీరు చేసేటువంటి పని విధానానికి, నైపుణ్యతకు పెద్దల యొక్క అభినందనలు అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా ఉంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకోగలుగుతారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ ధైర్య సాహసాలను ప్రదర్శించుకోవడానికి ఇది అనువైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ పూర్తి శక్తి సామర్థ్యాలను మీరు వ్యక్తం చేసుకోవడానికి అనువైనటువంటి కాలంగా ఈ కాలాన్ని మీరు నమ్ముకుని ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో రవి సంచారం ఉంది. ఈ రవి వ్యయములో సంచరించేటప్పుడు అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. పనిభారం పెరిగిపోతుంది. మీ మాటల వల్ల అపార్థాలు, తండ్రితో కానీ అధికారులతో కానీ మనస్పర్ధలు అవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆదివారం రోజు గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మేషరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు ఈ వారంలో అందుకోగలుగుతారు. ద్వితీయములో గురువు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ పొందడానికి అవకాశం ఉంది. తండ్రి గారి పూర్తి సహకారము, తండ్రి గారి యొక్క ఆరోగ్యం విషయంలో ఆనందకర వాతావరణము నెలకొంటుంది. లాభములో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భూ వాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. వ్యయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణలో మీరు కీలకమైన వ్యక్తిగా మారుతారు. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అలాగే భాగ్యములో చంద్ర సంచారం ఉంది. ఒక విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. తల్లి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం గాని, పాలు గాని సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం, తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో 7 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ గ్రహాలు మీకు అనుకూలంగా సంచరించేటువంటి సమయంలో మీరు సమయాన్ని, మీ నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా మంచి ఫలితాలను పొందాల్సినటువంటి వాతావరణం కనిపిస్తుంది. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. దశమంలో రవి సంచారం వల్ల జన సహకారంతో పాటు అధికారుల సహకారం బాగుంటుంది. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు.
దశమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా స్త్రీజన సహకారం వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు గాని, దుబారా ఆలోచనలు గాని, తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు గాని తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అష్టమంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు కానీ, దుబారా ఆలోచనలు కానీ, మోసపూరితమైనటువంటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలంతా కూడా బాగుంటాయి. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు కూడా జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యములో కుజ సంచారం కూడా మీకు అనుకూలంగా ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో గురువు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు కాస్త వెనకడుగు వేస్తారు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తోంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు గాని, పసుపు వర్ణపు పండ్లను గాని గురువారం రోజు గురువులకు దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలను పొందేటువంటి వాతావరణం కూడా మీకు ఈ వారంలో కనిపిస్తుంది. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల యొక్క సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభములో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ సింహరాశి వారికి అష్టమ భావములో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యవసాయ రంగంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యా రాశి వారు. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. కాలం వ్యతిరేకంగా పయనిస్తోంది. భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. అటువంటి సమయంలో రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షణ చేస్తూ వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే మనస్సును లగ్నం చేసి పనిచేయడం వల్ల మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. షష్టమములో రాహు సంచారం వల్ల ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేస్తారు. మంచి ఆదాయాన్ని అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మీ ఫలితానికి నైపుణ్యతకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో సోమ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ కన్యా రాశి వారికి వ్యయములో కేతు సంచారం వల్ల ఒక్క విషయంలో నిరాశ, అశాంతి ఏర్పడుతుంది. భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా అందుకోలేనటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కూడా చేజిక్కించుకుంటారు. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా పూర్తిగా ఆదాయం అందుకుంటారు. షష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో పేరున్నటువంటి పెద్దల సహకారం బాగా ఉంటుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. లాభంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో
నిరాడంబరంగానే విజయాలను సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో శుక్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. స్త్రీజన సహకారం పూర్తిగా లోపిస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలు, స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో మహాలక్ష్మి అష్టకం గాని, కనకదార స్తోత్రాన్ని గాని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది. మౌనంగా ఉంటూ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల యందు మీ పనితనంతోనే మీరు ముందుకు సాగడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. రవి గ్రహము గురువారం రోజు మీకు షష్టమ భావంలోనికి రావడం వల్ల మీ కష్టానికి తగిన ఫలితం గానీ, అభినందనలు గానీ, విజయాలను గానీ అందుకునేటువంటి పరిస్థితి మీకు ఉంటుంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు, ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. దశమములో కేతువు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో ఈ వృశ్చిక రాశి వారు మరింతగా పనిచేస్తారు. త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మీ పనితనానికి, నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీ వెంట ఉంటాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమములో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. వ్యాపారపరమైనటువంటి నష్టం జరుగుతుంది. ఒక అసౌకర్యాన్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వారంలో దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బుధవారం రోజు ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనస్సు రాశి వారు ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. నూతన అవకాశాలతో పాటు ఆర్థికంగా కూడా బలం పుంజుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన ప్రయత్నాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యాపారాభివృద్ధి, సాంప్రదాయమైనటువంటి వ్యాపారాభివృద్ధి అనుకూలంగా ఉంది. ఆర్థికంగా బలపడతారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఆదాయము, లాభాలు అందుకుంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ ధనుసు రాశి వారికి చతుర్థంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు కానీ, తండ్రితో అభిప్రాయ భేదాలు కానీ, కుటుంబంలో అశాంతికి అవకాశం కానీ కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చేటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో నూతన అవకాశాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. తృతీయంలో శని సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ మకర రాశి వారికి షష్టమములో గురువు సంచారం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. మీ మాటల వల్ల అపార్థాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలను గురువారం రోజు పేదవారికి కానీ, వయోవృద్ధులకు కానీ, గురువులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర, గురు చరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను అందుకుంటారు.
కాలం మిమ్మల్ని పరీక్షిస్తుంది. ఈ పరీక్షలో మీరు నెగ్గుకు రావాలంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే మనస్సును లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. అనవసరమైనటువంటి వాదోపవాదనలకు దిగకుండా మౌనంగా మీ పని మీరు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారాభివృద్ధి బాగుంది, ఆర్థికాభివృద్ధి బాగుంది, బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో సోమ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ కుంభరాశి వారికి ద్వితీయములో గురువు సంచారం వల్ల మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు కానీ అవకాశం కనిపిస్తుంది. అలాగే ద్వితీయములో శని కూడా సంచరిస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. పనివారి సహకార లోపం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనివారం పెరిగే సూచన మీకు కనిపిస్తుంది. తప్పనిసరిగా కుంభరాశి వారు దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించండి. స్తోత్ర పారాయణ విషయంలో ప్రతినిత్యం సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా కుంభరాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు. మీ అంచనాలు తారుమారు కాకుండా అనుకున్నట్లుగా మంచి ఫలితాలను అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన అవకాశాలు అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి విజయాలను సాధించుకుంటారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. లాభంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లు కానీ మినుములు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో ప్రతినిత్యం శ్రీ సూక్తం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలంతా స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ భక్తివన్ ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.